नारायण महादेव शिवराम गोविंद नारायण महादेव शिवराम गोविंद नारायण महादेव विष्णु नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं नरहरिं रामं गोविंदं दधिवामनं विष्णु नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं नरहरिं रामं गोविंदं दधिवामनं विष्णु नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं नरहरिं रामं गोविंदं दधिवामनं సనాతన పద్ధతిలో ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న 50 మందికి సనాతన పద్ధతిలో ఈ రోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న 50 మందికి రోహిణీ నక్షత్రంలో జన్మించిన 50 మందికి అనేక వేదోక్త ఆశీర్వచనములు శుభాభినందనలు. ముందున రోహిణీ నక్షత్రం, తర్వాత బృహస్పతి గ్రహం, తర్వాత ఆశీర్వచనం. ఈ రోహిణీ నక్షత్రం వసుదేవ సుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. దేవతల్లో జగద్గురువు శబ్దం కృష్ణ పరమాత్మకు ఉంటుంది. మనుష్యుల్లో జగద్గురువు శబ్దం ఆదిశంకరాచార్యుడికి ఉంటుంది. వారిద్దరి యొక్క అనుగ్రహం వల్ల పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలేటిపాడు గ్రామంలో ఉన్న ఈ రామలింగేశ్వర స్వామి దివ్యానుగ్రహం వల్ల 50 మంది ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ముందర రోహిణీ నక్షత్రం. ఓం ప్రజాపతే రోహిణీ వేదుపత్నే విశ్వరూపా బృహతే చిత్రభానో సానో యజ్ఞస్య సువిదే తధాతు యథా జీవేమ సర్వస్య వీరాః రోహిణీ దేవ్యుదగాత్ పురస్తాతు విశ్వరూపాణి ప్రతిమోదమాః ప్రజాపతిగం హవిషా ఉత్తేంది ప్రియా దేవాలాముపయాతు యజ్ఞం ప్రజాపతి ప్రజా సృజదా సృష్టా పరాధీరాయన్ ఆసాం రోహిణీమభ్యధ్యాయదు సోకామేత ఉపమావర్తేత సమేన యాగచ్ఛేయేతి సరేదం ప్రజాపతయే రోహిణ్యై చరుణ్యనవవతు తతో వై సాతముపావర్తత సమేన యాగచ్చత ఉపహవాయేనం ప్రియమావర్తతే సంప్రియేణ గచ్చతే యేతేన విజాయతే యుతేన దేవం వేద సోత్రయోతి ప్రజాపతయే స్వాహా రోహిణ్యై స్వాహా రోచమానాయై స్వాహా ప్రజాభ్య స్వాహేతి ప్రజాయై స్వాహేతి అధిదేవత ప్రత్యధిదేవత సహిత రోహిణీ నక్షత్రాధిష్టాన దేవతానుగ్రహ సిద్ధిరస్తు. బృహస్పతి గ్రహం. ఓం బృహస్పతే అదేవో అరుహాద్యుమద్విభావికృతమజ్జనేషు యద్దేవక్షమసప్త ప్రజాపతిస్మాదుద్రవిణందేకం బ్రహ్మ విజ్ఞానం ప్రథమం పురస్తాద్విసేపత సురుజో వేనావః సబుద్ధ్యా ఉమాస్య విష్ఠాత్ సదత్రయో నిమసదస్య వివః ఇంద్రం వో విశ్వదస్పరిహవామహే జనేభ్యః అస్మాకమస్తు కేవలః. అధిదేవతా ప్రత్యధిదేవతా సహిత బృహస్పతి గ్రహానుగ్రహ సిద్ధిరస్తు. ఓం శస్తోక్తస్య హరివత ఇంద్రవేదస్య మధుమతోదస్యోపహూతో భక్షయామి ఆపూర్యాస్థామాపూరేత ప్రజయా జధనేన చ ఏతత్తే తదయే జత్వామన్వేతత్తే పితామహ ప్రపితామహయే జత్వామన్వత్ర పితరో యథాభాగం మన్వధ్వం నమో వః పితరో రసాయ నమో వః పితరః శుష్పాయ నమో వః పితరో జీవాయ నమో వః పితరః స్వధాయై నమో వః పితరో మన్యవే నమో వః పితరో ఘోరాయ పితరో నమో భోయే తస్మిన్ లోకే స్థైష్పాగుస్తే నుయేస్మిన్ లోకే మాంతే నుయే తస్మిన్ లోకే స్థయూయందే ధాం వసిష్ఠా భూయాస్తయేస్మిన్ లోకే హంతే ధాం వసిష్ఠో భూయాసం ప్రజాపతేన త్వదేతాన్యన్యో విశ్వజాతాని పరితామభూవ కామాస్యేతోమస్తన్నోస్తు వయగ్గుస్యామమతయోరీణాం దేవకృతస్యేనసో వయజనమసి మనుష్యకృతస్యేనసో వయజనమసి పితృకృతస్యేనసో వయజనమస్యప్సుధౌ తస్య సోమదేవతే నృభిస్సుతస్యేష్టయజుషస్తుతస్తోమస్య దుస్తోర్థస్య యో భక్షో అస్య శరీర్యో గోసలిస్తస్య దే పితృభిర్భక్ష్యం కృతస్యోపహూతస్యోపహూతో భక్షయామి. ఐంద్రాగ్నముపసాదితం సర్వాభ్యో వా ఏతదేవతాభ్యో జుహోతి యోగ్య
अग्निहोत्रं जुहोति यथा खलु वै धेनुं तीर्थे तर्पयति एवमग्निहोत्री यजमानं तर्पयति तुर्प्यति प्रजया पशुभिः प्रसवत्यल्लाकं जानाति पश्यति पुत्रं पश्यति पौत्रं प्रजया पशुभिर्मिथुने जायते यस्यैवं विदुषोऽग्निहोत्रं जुह्वति यो तेन देवं वेद अपायो यज्ञयोरसः तमास्तामुष्यायणाय आयुषे दीर्घायुत्वाय गृह्णामि शतमानं भवति पुरुषश्चेन्द्रियायुष्येवेन्द्रिये प्रतिष्ठति अधिदेवता प्रत्यधिदेवता सहिता रोहिणी नक्षत्राधिष्ठान देवतानुग्रहेण अधिदेवता प्रत्यधिदेवता सहिता बृहस्पतिग्रहानुग्रहेण शारदा चंद्रमौलीश्वर दिव्यानुग्रहेण लक्ष्मी प्रसन्न वेंकटेश्वर स्वामी दिव्यानुग्रहेण वेद पुरुषानुग्रहेण पश्चिम गोदावरी मंडलांतर्गत एलेडिपाटु ग्रामस्थित रामलिंगेश्वर स्वामी दिव्यानुग्रहेण पितृदेवतानुग्रहेण च समस्त भक्तजनानां सकुटुंबानां सबान्धवानां सपरिवाराणां क्षेमस्थैर्य धैर्य वीर्य अभयारोग्यैश्वर्याभिवृद्धिरस्तु सत्संतान सौभाग्य सिद्धिरस्तु देशोऽयं निरुपद्रवोस्तु विश्वस्य कल्याणमस्तु सर्वे जनाः सुखिनो भवन्तु चतुस्सागर पर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु भारत सैनिकानां वैदिक मार्ग प्रवर्तकानां च वीर्यवत्तरत्व सिद्धिरस्तु विष्णुं नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं नरहरिं रामं गोविन्दं दधिवामनं विष्णुं नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं नरहरिं रामं गोविन्दं दधिवामनं विष्णुं नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं नरहरिं रामं गोविन्दं दधिवामनं शिवराम गोविंद नारायण महादेव शिवराम गोविंद नारायण महादेव शिवराम गोविंद नारायण महादेव ఈ రోజు వైశాఖ మాస అమావాస్య దర్శ అంటారు ఆ దర్శ అంటే పితృదేవతలకు చాలా ప్రీతి వైశాఖ మాసమే పరమ పవిత్రమైనది ఈ మాసంలోనే అక్షతదియ శంకర జయంతి నృసింహ జయంతి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి జయంతి విద్యారణ్య జయంతి అన్ని కూడా ఈ మాసంలోనే ఉన్నాయి మామూలుగా హనుమ జయంతి ఇలాంటివన్నీ కూడా దాంట్లో విశేషమైన వైశాఖ మాసంలో అమావాస్య నాడు అంటే ఎప్పుడు చేసుకుంటూ ఉంటారు అందరూను దర్శ తర్పణాలు కానీ దర్శ శ్రాద్ధాలు కానీ అలాగే స్వయంపాకాలు ఇచ్చుకునేవారి స్వయంపాకాలు కానీ ఇలా చేసుకునే వారందరికీ కూడా ఆ పితృదేవతల అనుగ్రహం వల్ల వంశాభివృద్ధి జరగాలని ఆశీర్వచనం శతమానం భవతి శతాయు పురుషస్యేంద్రియ ఐశ్యేవేంద్రియే ప్రతిష్టతి